హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని అయితే కాదు, ఒక ఇన్ఫర్మేషన్. అంటే అది షేర్ చేయాలా వద్దా అనేది నాకు కూడా ఐడియా లేదు, కానీ చాలామంది షేర్ చేస్తున్నారు యూట్యూబ్లో. అంటే ఎవరికైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందో వాళ్ళైతే పెడుతున్నారు. సో అలా నేను కూడా ఏంటంటే మీషోలో రీసెంట్గా న్యూ సెల్లర్గా అయితే జాయిన్ అయ్యాను అనమాట. నాకు పెద్దగా అంటే ఐడియా లేదు యాక్చువల్గా. అయితే ఆర్డర్స్ బాగానే వచ్చాయి, 2-3 ఆర్డర్స్ అయితే వచ్చాయండి. వచ్చాక మనం జనరల్గా ఏం చేస్తాము, మనం నార్మల్గా మార్జిన్ ఎంత పెట్టాలి, దానికన్నా లెస్ ప్రైస్ మార్జిన్. అంటే ఇంకా మనం పెట్టే మార్జిన్ మనకి మ్యాక్సిమం ఒక 40 రూపీస్ అట్లా ఉంటుంది మార్జిన్. ఆ మార్జిన్తోనే నేను పెట్టినాక మనకి ఆర్డర్ అనేది వచ్చింది. యాక్చువల్గా వచ్చాక ఏమైందంటే, ఫస్ట్ ఆర్డర్ పర్లేదు, ఓకే వచ్చింది. మనకి నార్మల్గా చూపించేటప్పుడు ఏం చూపిస్తారంటే, బ్యాంక్ అకౌంట్లో సపోజ్ ఇప్పుడు ఈ డ్రెస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 650 ఉంది. నేను 650 వేస్తే మార్జిన్ మీకు మీ ఈ 650 మీద మనం ఒక 50 రూపీస్ యాడ్ చేసుకొని 700 అట్లా మార్జిన్ వేసుకుంటాం కదా. వేసుకున్నాక వాళ్ళు ఏం చేశారు, సేపు నేను 700 మార్జిన్ పెడితే మీకు బ్యాంక్ అకౌంట్లో కూడా మనీ అనేది తర్వాత వస్తుంది కదా మనకు. ఎవరైతే కస్టమర్ తీసుకున్నాక 10 డేస్ తర్వాత మనకి మనీ అనేది బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. అయితే అది ఏమైంది, 700 మీకు బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అని చెప్పేసి వచ్చింది. మనకు నార్మల్గా ఎప్పుడైతే మనకి కస్టమర్ నుండి ఆర్డర్ వస్తుందో మనకి ఫుల్ డీటెయిల్స్ అనేది వస్తాయి అన్నమాట. ఎంత పడుతుంది మనీ ఏంటి అనేది మనకి చూపిస్తారు. నేను ఆ పరంగానే ఆర్డర్ అనేది తీసుకున్నాక ఒక ఆర్డర్ అనేది పంపించానండి. ఫస్ట్ ఆర్డర్ నేను పంపించాక నాకు అంటే బేసిక్గా ఐడియా ఏం లేదు. పంపించాక ఏమైందంటే, మీకు మనీ అనేది ఈ టైంకి వస్తుంది, ఆ టైంకి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ 1 డేలోనే రిసీవ్ చేసుకున్నారు. మనీ లేట్ ఇట్ మీన్స్ అరౌండ్ 1 వీక్ తర్వాత నాకు మనీ అనేది బ్యాంక్ అకౌంట్లో పడ్డదనమాట. పడింది ఎంత మనకు చూపించిన అమౌంట్ ఒకటి, పడ్డ అమౌంట్ ఒకటి. ఆ డ్రెస్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ నేను తెచ్చిన ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ పడింది. అదే వాళ్ళని అడిగితే ఎవరు రెస్పాన్స్ ఇవ్వరండి. ఒకటి ఫస్ట్ ఏంటంటే, కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మనకి టైం వేస్ట్ తప్ప ఏం లేదు. చాతనైతే ఇట్లా సెల్ చేయడం నయం, కానీ మీషోలో కొంచెం ఫ్రాడ్ అనేది ఉంది. వాళ్ళు ఏంటంటే కస్టమర్ అండ్ సెల్లర్ మధ్యలో వాళ్ళు లాభపడుతున్నారు. అండ్ ఇంకోటి, ఈ మధ్యన ఇదొకటి రివ్యూస్ ఇస్తున్నారు. వాళ్ళు ఏం వేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది అట్లా వాళ్ళు బుక్ చేసుకొని మళ్ళీ వాళ్ళు రిటర్న్ పెడితే, ఇక్కడ మీషో ఎవరైతే మధ్యలో మిడిల్ ఉన్నారో, దట్ మీన్స్ హూ ఈజ్ అ బ్రోకర్, వాడు బ్రోకరే. ఇంకా సెల్లర్ అండ్ కస్టమర్ మధ్యలో ఉన్నవాడు వాడు ఏంటి, ఇప్పుడు నీకు ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంభాషణ అనేది జరగడం, మధ్యలో వ్యక్తిని ఏమంటారు, జనరల్గా వాళ్ళే కదా. వాడికి ఏం నష్టం ఉండదు. ఇప్పుడు నేను పంపించాను కస్టమర్కి ఒకరికి రివ్యూ ఇవ్వడానికి, వాళ్ళు బాగానే పంపిస్తారు. మళ్ళీ రిటర్న్లో వచ్చే ఛార్జెస్ కూడా మనమే పే చేసుకోవాల్సి వస్తుంది. మన దగ్గరనే డబ్బులు కట్ అవుతాయి. మళ్ళీ ఆ డ్రెస్ ఎట్లా వస్తుంది అనేది తెలియదు, వస్తుందా రాదా అనేది తెలియదు. ఒకటి మిస్ అవుతుంది, లేదా మరకలేని అని బ్యాడ్ రివ్యూస్ పెడతారు. అయితే ఇదంతా ఇవాళ నేను వీడియో చేయడానికి కూడా, ఇది యాక్చువల్గా నాకు ఇది అయ్యి కూడా 1-2 months అవుతుంది. కానీ నేను పోస్ట్ చేయొద్దు వీడియో అనుకున్నాను. కానీ నాకు ఇంకా అసలు ఎందుకంటే అవగాహన అనేది ఉండాలి కదా. ఎందుకంటే నాకు పర్సనల్గా జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ విషయం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నా డ్రెస్ ఒకటి అనేది మిస్ అయింది. అది నాకు డబ్బులు రాలేదు, డ్రెస్సు పోయింది. వాళ్ళు ఏమంటారు, కస్టమర్ కేర్కి కాల్ చేస్తే మేము చూస్తాము, మీ ఇష్యూను రిజాల్వ్ చేస్తాము, మీకు మెయిల్ వచ్చింది అంటే, ఫస్ట్ మనం సెల్లర్గా జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ మనకి చెప్పాలి కదా, ఇట్లా ఉంటుంది మెయిల్కి. నేను ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు జనరల్గా ఫోన్ నెంబర్కి మనకి అన్ని అప్డేట్స్ అనేవి వస్తాయి. వాడు మెయిల్ పెట్టాడంట, నాకు తెలియదు. సరే నేను ఒక 2 days తర్వాత చూసుకొని మెయిల్ యాక్సెప్ట్ చేశా. సరే రిటర్న్ అయినా పంపించండి అని యాక్సెప్ట్ చేశా. కాదు, నువ్వు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి దట్ ఐటమ్ హ్యాస్ బీన్ డిస్పోజ్డ్ అని చెప్పేసి మెయిల్లో వచ్చింది. తర్వాత మళ్ళీ నేను కస్టమర్ కేర్కి కాల్ చేసి నా ప్రాబ్లం ఇట్లా సో అని చెప్పేసి చెప్పినా కూడా వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వకుండా ఇంకా వాళ్ళు ఏం చేశారంటే,
జనవరి 1 మహా సేల్ వస్తుంది, మీరు పెట్టిన ప్రోడక్ట్స్ మీద ఇంకొక 40% లెస్ చేయండి అంటే, నేను లెస్ చేయను భయ్యా, నేను ఆల్రెడీ నాది 2 ప్రోడక్ట్స్ మిస్ అయ్యాయి, అవి రాలేదు, వాటి డబ్బులు రాలేదు, ప్రోడక్ట్ రాలేదు. పెట్టినవాడేమో బ్యాడ్ స్టెయిన్స్తోని ఉన్న డ్రెస్ అని చెప్పేసి పెట్టాడు. నేను ఎందుకంటే నేను ప్రతిదీ వీడియో తీసుకుంటానండి. పోస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ మనం ఐటమ్ ఏదైతే ఇస్తున్నామో అది కంప్లీట్గా ఫుల్ ఓపెన్ వీడియో అనేది తీసుకుని నా దగ్గర ఉన్నాయి, ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. అంటే అట్లా కాదు అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. ఎవడైతే సో కస్టమర్ ఉన్నాడో అలా పెట్టేశాడు. మనకి అక్కడ రివ్యూ అనేది బ్యాడ్ రివ్యూ వచ్చింది, వీళ్ళనేది రెస్పాన్స్ చేయలేదు. అండ్ నా కన్సర్న్ లేకుండా నా ప్రోడక్ట్ మీద వీళ్ళే ఆటోమేటిక్గా 40% డిస్కౌంట్ అని చెప్పేసి, మనం పెట్టేదే 50 రూపాయలు డిస్కౌంట్ మార్జిన్ పెడితే, ఇందులో ఇంకా దీనికన్నా ఆ డ్రెస్ కన్నా ఇంకా తక్కువ మార్జిన్ పెట్టేసి వాళ్ళు పెట్టేశారు. మీరు ఎందుకు ఇట్లా పెడతారు? నా కన్సర్న్ లేకుండా నా ప్రోడక్ట్ని మీరేంటి అన్నప్పటి నుంచి నాకు కాల్స్ అనేవి బంద్ అయిపోయాయి, కానీ డ్రెస్సెస్ మాత్రం మిస్ అయ్యాయి. ఇంకా 2-3 ఆర్డర్స్ కూడా వచ్చాయండి, కానీ నేను ఇంకా కొరియర్ అయితే చేయలేదు. కొరియర్ ఛార్జెస్ మనయే, అన్నీ మనయే, మనకి వచ్చే లాభం ఏం లేదు. ఇగో చూడు, మధ్యలో ఉన్న డెలివరీ పార్ట్నర్ మీకు అడ్రస్ కింద ఎందుకు కానీ, ఇగో ఈ ఆర్డర్ది ప్లేస్ కూడా ఇంకా స్లిప్ కూడా నా దగ్గరే ఉంది. ఏదైతే ప్రోడక్ట్ మిస్ అయిందో దాని వీడియో ఉంది, ఫోటో ఉంది, ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు. అలా ఉందండి మీషోలో. అంటే కొంతమందికి బాగా జరుగుతుండొచ్చు, కానీ నా ఎక్స్పీరియన్స్ మాత్రం ఇట్లాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది. మీకు ఎవరికైనా ఇలాంటివి జరిగితే కామెంట్స్ రూపంలో పెట్టండి. అండ్ ఈ రివ్యూస్ ఇవ్వడము, వాళ్ళు అది ఏం చేస్తారో తెలియదు, మళ్ళీ కొత్త డ్రెస్ మనకి వాపస్ రావడము, డబ్బులు అటు కొరియర్ ఛార్జెస్ మనమే పే చేయాలి, పంపించేటప్పుడు మనమే, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మనమే, మనకి ప్యాకింగ్ కవర్ వేస్ట్, ఛార్జెస్ వేస్ట్, రివ్యూస్ ఏం చేసుకుంటాం ఏంటో ఇది. అంటే ఎవరో కొంతమందికి మాత్రమే మీషో అనేది యూస్ఫుల్ అండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం ఒక కొత్త బిజినెస్ ఆర్ సంథింగ్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు కరెక్ట్ గైడ్లైన్స్ అనేది వీళ్ళు ఇవ్వాలి. యాక్చువల్గా ఏంటంటే మీషో వాళ్ళు మనకి కరెక్ట్ గైడ్లైన్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే సో మా రూల్స్ ఇలా ఉంటాయి అనేది ఎవరైనా యాక్చువల్గా చెప్తారు. ఇప్పుడు నేనైనా కూడా ఒక చీర సెల్ చేసినప్పుడు కంప్లీట్గా ఓపెన్ చేసి ఇట్లా కంప్లీట్గా మనం చూసే ఇస్తాం కదా, అది చెప్పకుండా మీకు మెయిల్ పెట్టాను. కంప్లీట్లీ ఇర్రెస్పాన్సిబుల్. వాళ్ళకి అసలు ఏ సంబంధం అనేది ఉండదు. మన ప్రోడక్ట్ పోయింది, అది ఉన్నా నేను ఇంకెవరికైనా నేను సేల్ చేసేదాన్ని. నా ప్రోడక్ట్ పోయింది, మెంటల్ టెన్షన్. టైంలో కాల్ చేస్తారు, కాల్ చేసి మీరు ఇది ప్రైస్ లెస్ చేయండి, అది ప్రైస్ లెస్ చేయండి. మన ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసే పొజిషన్ అయితే వాళ్ళకు ఉండదు, కానీ ఇవి మాత్రం చేస్తారండి. అంటే చాలామందికి ఇట్లా జరుగుతుంది. ఎవరో కొంతమంది ఒకరు ఇద్దరు అట్లా యూట్యూబ్లో పెడుతున్నారు. నేను కూడా ఇది పెట్టడం అంటే ఒకరిని నిందించడం అని కాదు, జనరల్గా ఇట్లా జరుగుతుంది అంటే మీకు కూడా ఇలానే జరిగిందా, దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రెస్ అయితే పోయిందండి, డబ్బులు పోయినాయి, డ్రెస్ పోయింది, ఏమొచ్చింది చెప్పండి. మనము ఏదో కొంత ఇన్వెస్ట్ చేసేది ఏదో ఇట్స్ మేబీ ఏ టైం పాస్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఏదో నాకు కొంచెం క్రేజ్ ఏమంటారు బిజినెస్ చేయాలన్న క్రేజ్లోనే ఏదో చేస్తున్నాం. దాన్ని కొంతమంది నిజంగానే రిక్వైర్మెంట్తో బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నాకు ఇట్ మే నాట్ బి నాకేం పెద్దగా అంటే ఏం చెప్తాను, నేను ఎక్కువగా అంటే కొంచెం టెన్షన్ అయితే అయ్యాను అయినప్పుడు. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాక అందుకనే వీడియో చేస్తున్నా. కొంతమంది నిజంగానే నీడీ పీపుల్ ఉంటారు కదా, బిజినెస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఫ్యామిలీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి, రెస్పాన్స్ ఇవ్వకుంటే. ఇది మీకు ఒకవేళ మీకు ఇది నేను చెప్పేది కన్వర్జేషన్ మీకు నచ్చిందా నచ్చలేదా మీ కామెంట్స్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఇలాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ అయితే ఏ ప్రాబ్లం అనేది ఎలా రిజాల్వ్ చేసుకున్నారో అది కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బై.